యాక్చువల్గా చాలామంది 6 నుండి 18 గంటలు ఇంట్లోనూ లైబ్రరీలోనూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. కానీ ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా గుర్తుండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్కి కానీ పబ్లిక్ ఎగ్జామ్స్కి కానీ అంతకుముందు చదివిన వాళ్ళకి ఆ టైంలో చదివింది ఎందుకు గుర్తుకు రాదు? ఇది మన మెదడులో ఉండే ఒక అబ్నార్మల్ స్థితికి సూచిక అన్నట్టు. యాక్చువల్గా ఏం జరుగుతుందనంటే మనము ఎంతో ఎక్కువగా చదువుతాం అనంటే ఒక యూనిట్ తీసుకున్నట్లయితే ఒక యూనిట్ని ఈ వారం చదువుతాం. ఈ వారం చదివిన తర్వాత మళ్ళీ ఆ యూనిట్ని నెక్స్ట్ వారం దాకా మనం టచ్ చేయం. ఇలా టచ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే మనం చదివింది మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఎంత చదివినా కానీ మర్చిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొందరు ఉంటారు, ఇవాళ పాలిటీ చదువుతారు, తర్వాత నెక్స్ట్ వారం వచ్చేసి మళ్ళీ ఆ పాలిటీ బుక్ చదువుతారు. అందులో మనకి చదివింది గుర్తు ఉండడం అనేది చాలా, ఆ మెమొరీ పవర్ అనేది చాలా తగ్గిపోతుంటుంది. అప్పుడు ఈ మెమొరీ పవర్ని మనం పెంచుకోవడానికి ఏమేం చేయొచ్చు? యాక్చువల్గా టాపర్స్ లేకపోతే చాలా ప్రతిభావంతులు ఏం చేస్తారు చదివేటప్పుడు ఏం చేస్తారనంటే యాక్చువల్గా వాళ్ళు హెడ్లైనర్స్ పెట్టుకుంటారండి. ముఖ్యంగా వాళ్ళు చదువుకుంటూ వెళ్ళినప్పుడు హెడ్లైనర్స్ పెట్టుకుంటారు. అంటే ముఖ్యమైన అంశాన్ని పక్కపొంటి నోట్స్ను ఆ నోట్స్లోనే, పక్క నోట్స్లో కాకుండా ఆ నోట్స్లోనే చిన్న విధంగా షార్ట్కట్ విధంగా రాయడానికి, వాళ్ళకు తోచిన విధంగా అర్థం కావడానికి, ఈజీగా గుర్తుంచుకోవడానికి చిన్న చిన్న పదాలను ఉపయోగించుకుంటూ బండ గుర్తులు అని అంటారు మన తెలుగులో, వాటిని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిదనంటే ఒకటే సబ్జెక్ట్ మీద 1 డే కూర్చోవడం కానీ 2 days కూర్చోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైపోతుందనంటే మన బ్రెయిన్కి అది అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా అనిపించదు. ఇలా అనిపించకపోవడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకనంటే ఒక సబ్జెక్ట్ని కొంతకాలం పాటు మాత్రమే మన బ్రెయిన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చదవగలుగుతుంది. తర్వాత వచ్చేసి అంత ఇంట్రెస్ట్గా చదవలేకపోతాం. కానీ బుక్ మనం ముందటనే ఉంటుంది, కానీ మన ధ్యాస అంతా అసలు ఉండదు. కానీ ఇప్పుడు వచ్చేసి మనము ఇలాంటి వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? దీనికి నా దగ్గర చాలా ఒక అద్భుతమైన టెక్నిక్